హాయ్ అండి, చికెన్ కర్రీ ఎలా వండాలో మీకు చూపిస్తున్నాను. పెద్ద బాయిలర్ మాంసం అనేది ఇది పెద్ద బాయిలర్ మాంసం అండి. ఇది ఫస్ట్ ఏం వేస్తాం అని ఇందులో ముందు చికెన్ వేసుకోవాలా? వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొబ్బరి, గసగసాలు, పచ్చిపప్పు కూడా వాటర్ ఇక్కడికి వచ్చా చూడు. వద్దే నీళ్ళు అన్ని నీళ్ళు లేకుండా వండుతావా? ఆ వాటర్లోనే టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనయా? ఇది ఎన్ని కేజీలు అనయా? 30 కేజీలు. అదేమాకు ఇది బగారా రైస్ అండి. ఇది 20 కేజీలు అండి. ఇది ఇంకా చికెన్ వండుతున్నాడు. చికెన్తో పాటు కూడా ఇది చూపిస్తున్నాను. ఇదేంటి ఎలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా అన్ని పద్ధతిలో చూపిస్తున్నాను. ఇది నాటుకోళ్ళ ఉంటుందండి. పెద్ద బాయిలర్ మాంసం కదా, అందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి. కారం చిన్న బాయిలర్ వండుతాం చాలా ఈజీ అండి. ఇది పెద్ద బాయిలరు అసలు చాలా కష్టం ఇది వండడానికి. చాలా టైం పడుతుందండి ఇది ఉడకడానికి. ఇందులో పచ్చిపప్పు వేసావన్నయ్య? ఎంత అన్నయ్య ప్యాకెట్? అర కేజీయా? 30 కేజీల్లోకి అర కేజీ ప్యాకెట్ అండి కారం. వంట చేయడం చాలా కష్టమండి. యూట్యూబ్లో వీడియో పెట్టి చేయాలంటే అంత కష్టమో, వంట చేయడం కూడా అంత కష్టం. చాలా ఈజీ అనుకుంటారు కానీ కాదండి ఈజీ. చాలా కష్టపడాలి వంటలు చేస్తే కాడ. ఫుడ్ కలర్, అది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారా? చికెన్ మసాలా అది. ఇంకా ఫైనల్ అనేది ఎంత ప్యాకెట్? అది గ్రాముల లెక్క 100 గ్రాముల. ఇంకేం అవసరం లేదుగా. సూపర్గా ఉందండి కూర. మా అన్నీ ఉండేది పెద్ద బాయిలు ఎప్పుడు ఉట్టింది ఇలాంటి వచ్చేస్తుంది. అసలు రాదండి, ఎంత కట్టుకుంటుంది ఇది. పెద్ద బాయిలర్ మాంసం సేమ్ నాటుకోడి మాంసంలా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీ.